सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कैंप ऑफिस में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि हर तांडे की अपनी कामयाबी की कहानी है। उन्होंने खुशी का इजहार किया कि जिस रोज़ कबायली तहफ़्फ़ुज़ात पर अमल दरामद किया गया उसी दिन गिरिजन भवन की तामीर के लिए 3 करोड़ रुपए की मंजूरी का सरकारी जीओ जारी किया गया। इस मौके पर उन्होंने वज़ीर आला रेवंत रेड्डी और रियासती वज़ीर अटलूरी लक्ष्मण का शुक्रिया अदा किया। रुकन असम्बली ने याद दिलाया कि बरसों की जद्दोजहद के बाद 1976 में उस वक्त के वज़ीर आज़म इंदिरा गांधी के दौर में कबायलियों को तालीम और मुलाजिमतों में रिजर्वेशन मिला, जिसके नतीजे में कई कबायली आला ओहदों तक पहुँचे। उन्होंने तजवीज़ दी कि मुजव्विज़ा 3 मंजिला गिरिजन भवन की एक मंजिल को तलबा के लिए लाइब्रेरी के तौर पर मख्तस किया जाए ताकि बेरोज़गार नौजवान ज़्यादा से ज़्यादा फ़ायदा हासिल कर सकें। एनएम श्रीनिवास रेड्डी ने कहा कि तवील जद्दोजहद के बाद तांडों को ग्राम पंचायतों के तौर पर तस्लीम किया गया और आज कबायली अपने ही गांव पर हुकूमत कर रहे हैं, जो उनकी कोशिशों का असल नतीजा है। उन्होंने मज़ीद कहा कि रियासती हुकूमत कबायली फलाह व बहबूद के लिए मुतअद्दिद स्कीमें नाफिज कर रही है, जिनमें हर तांडे तक ट्रांसपोर्ट सहूलत और तमाम अहल ख़ानदानों को राशन कार्ड देना शामिल है। उन्होंने बताया कि बारीक चावल की तकसीम भी मकामी राशन शॉप्स के ज़रिए जारी है। तालीम की अहमियत पर जोर देते हुए रुकन असम्बली ने कहा कि ऐसा कुछ भी नहीं जो तालीम के ज़रिए हासिल न किया जा सके। इसी मकसद के तहत महबूब नगर हल्के के सरकारी स्कूलों में 100% तालीमी प्रोग्राम शुरू किया गया है ताकि स्कूल की सतह पर तलबा के लिए मजबूत बुनियाद कायम हो और वह ज़िंदगी में बुलंद मकाम हासिल कर सकें। उन्होंने मज़ीद कहा कि मकामी तलबा के फ़ायदे के लिए महबूब नगर में इंजीनियरिंग कॉलेज और ATC एडवांस ट्रेनिंग एंड कोचिंग मराकज़ कायम किए गए हैं, जहां महारत पर मबनी तरबियत फराहम की जा रही है ताकि नौजवानों के रोज़गार के मौक़े बढ़ सकें। इस मौके पर रुकन असम्बली ने गिरिजन भवन की मंजूरी से मुताल्लिक़ जीओ की कापियाँ मीडिया को फराहम की। గిరిజనుల పోరాటంలో మహబూబ్ నగర్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అడవుల పక్కన గుట్టల పక్కన నివాసం ఏర్పరచుకొని అనేక ఆటుపోట్లతోటి కొన్ని వందల సంవత్సరాలుగా మహబూబ్ నగర్లో గిరిజనులు ముఖ్యంగా మన లంబాడా బిడ్డలు అనేక బాధలకు వచ్చి ఈరోజు నిలబడగలిగింది. ఇదే రోజు 1976లో మన జిల్లా బిడ్డలు అనేక పోరాటాలు చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని ఒప్పించుకొని లంబాడీలకు రిజర్వేషన్ సౌకర్యాలు ఫలితాలు వచ్చుకునేటట్టుగా ఈ ప్రాంత లంబాడా నాయకులు అనేక ఉద్యమాలు చేసిండ్రు. దాంట్లో ఇప్పుడు చాలామంది సీనియర్ సిటిజన్స్ అయినరు. దాని తర్వాత లంబాడా హక్కుల కోసం కూడా తాండా పంచాయతీలు కావాలని చెప్పి కూడా మహబూబ్ నగర్ జిల్లా లంబాడా బిడ్డలు ముందుండి పోరాటం చేసిండ్రు. అది సాధించుకున్నారు. అలాగే డైట్ కాలేజ్ పక్కన ఒక 500 గజాలు ఆ రోజు ఉన్న నాయకులందరూ ఇప్పుడు వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్గా ఉండే నిలబడి పోలీసు లాఠీలను ఎదుర్కొని ఐకమత్యంతో గిరిజన భవన్ కోసం ఒక 500 గజాల స్థలాన్ని ఆ రోజు ఎన్నో పోరాటాల మధ్య సాధించుకున్నారు. కానీ దాంట్లో చెప్పుకోదగ్గ కన్స్ట్రక్షన్ కానీ ఏది రాలేకపోయింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనము ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వాలి, దాంట్లో వాళ్ళ కార్యకలాపాలు గౌరవంగా కొనసాగేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అది మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ వచ్చిన ఈ రోజే ఆ జీవోను మేము ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. 3 కోట్ల రూపాయలు పేరు మరి వారు ఏం పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. దాన్ని సేవలాల్ మహారాజ్ భవనం అంటారా, గిరిజన భవనం అంటారా, ఇంకేమన్నా అంటారా, అది వాళ్ళ పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే ప్రస్తుతానికి అది గిరిజన భవన్గా 3 అంతస్తులతోటి 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయించి జీవో ఇచ్చింది.
ఇది ఉట్టిగా కాగితం ఏం కాదు. ఫైనాన్షియల్ అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే మేము జీవో విడుదల చేసినాం. ఈ జీవో మనకు ఇచ్చినందుకు, మనకు శాంక్షన్ చేయించినందుకు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మన మంత్రి గారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి పెద్దలు అడ్డూరి లక్ష్మణ్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. వారు మంత్రి పదవి చేపట్టిన 3-4 నెలల్లోనే మనకు గిరిజన భవన్ శాంక్షన్ చేయించారు. ఇంకా ఏదైనా కొద్దిగా వెనక ముందైనా కూడా మనం దాన్ని మంచిగా కంప్లీట్ చేసుకుందామన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మన గిరిజన బిడ్డలకు, ముఖ్యంగా లంబాడ బిడ్డలకు తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. ఆ 3 ఫ్లోర్స్లో ఒకటి లోపల కూర్చొని మాట్లాడినాం పెద్దలతోటి. ఒక ఫ్లోరు లైబ్రరీ ఒకటి అద్భుతంగా, మన పిల్లలు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకోవాలన్నా అక్కడ కూర్చొని చదువుకునేటట్టుగా, ఎవరైనా సరే మంచి ఎన్సైక్లోపీడియాలు పుస్తకాలు అక్కడ పెడితే వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. ఒక ఫ్లోర్ అయితే లైబ్రరీకి పెట్టుకుందాం సార్ అని వాళ్ళు చెప్పిండ్రు. మిగతా 2 ఫ్లోర్లు ఓపెన్ హాల్స్ లాగా ఉంటాయి. అవి వాళ్ళ మీటింగ్స్, ఇంకేమైనా పర్పస్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఆ కార్యక్రమాలు చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. నాకు కూడా చాలా సంతోషం. 50 కోట్లు 100 కోట్ల ప్రాజెక్టు కన్నా నాకు ఈ 3 కోట్లతోటి వాళ్ళకు మంచి భవనాన్ని ఒకటి నా పీరియడ్లో కట్టేయగలిగితే, అది మన లంబాడ బిడ్డలకు ఉపయోగపడితే ఇంక అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. మన మహబూబ్ నగర్ జిల్లాలో లక్షల సంఖ్యలో మన లంబాడ బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కోసం మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి తాండాలో ఇల్లు లేని వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. చాలామంది కట్టుకుంటూ ఉన్నారు. అలాగే కొత్త రేషన్స్ కార్డు కూడా చాలా ఇచ్చినాం. తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చే చొరవ ఇక్కడ మన బంజారా బిడ్డలు చేస్తున్నారు. ఇప్పుడు సన్న బియ్యం ఏదైతే ఉందో అది ప్రతి తాండాకు కూడా పోతూ ఉంది. కడుపు నిండా వారు 3 పూటల సన్న బియ్యం కమ్మగా తినే సౌకర్యాన్ని మా ప్రభుత్వం కల్పించింది. అలాగే విద్య విషయంలో మన పిల్లలు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకొచ్చినాము, IIITని తీసుకొచ్చినాము, వొకేషనల్ కోర్సులను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకొచ్చినాము. దాంట్లో ఈ పత్రికాముఖంగా నేను మా నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా, మన పిల్లల్ని ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలలో ఇక్కడ మనం చేర్పించేటట్టుగా ఇప్పటి నుంచే మన అందరం కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి. అదే మెట్టుగడ్డ కాడ ఏటీసీ సెంటర్ను మనం ఓపెన్ చేసుకున్నాం. మీరందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వెళ్ళి చూడండి. అత్యాధునికమైన టెక్నాలజీ తోటి టాటా ప్రాజెక్ట్స్, టాటా కంపెనీ వాళ్ళు దాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. 374 మంది పిల్లలకు ప్రతి కోర్సులో అవకాశం వస్తుంది. దాంట్లో ఖచ్చితంగా 40-50 మంది మన బిడ్డలు ఉండాలి. దాంట్లో ట్రైనింగ్ తీసుకోవాలి. వాళ్ళకు దాంట్లో మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి. అలాగే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 100% అనే కార్యక్రమాన్ని మేము పెడతా ఉన్నాం. 10వ తరగతి, 9వ తరగతి, 8వ తరగతి పిల్లలకి వాళ్లకు ఇప్పటి నుంచే మంచి ఫౌండేషన్ ఉండాలి. వాళ్ళు రేపు ఎంసెట్లో కానీ లేకుంటే 10వ తరగతి పరీక్షలు, ఆ తర్వాత ఎఫ్సెట్, నీట్లో, ఆ తర్వాత పీజీలలో మంచి కోర్సులలో అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు మంచి ర్యాంకులతోటి, మంచి మార్కులతోటి పాస్ కావాలి. దానికి ఫౌండేషన్ ఇప్పటి నుంచే వేయాలని చెప్పి 100% అనే కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం. మీరందరూ కూడా అటువంటి కార్యక్రమాలను చూసి, ఇంకా ఎవరైనా మన పిల్లలు స్కూళ్ళలో చేరుకోకుంటే లేదా చేర్పియకుంటే ఇంటికి పోయి, ఒకవేళ స్తోమత లేని పిల్లలే ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రైవేట్ పాఠశాల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య మనం అందిస్తూ ఉన్నాం. దీన్ని మీరందరూ కూడా అవకాశంగా తీసుకోవాలి. చాలా గర్వకారణం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని తిరుమల కుచ్చ తండా నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిండ్రు, డిఎస్పీలు వచ్చిండ్రు. మన జిల్లా నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్లు చాలామంది చదువుకొని ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలను పూర్తిగా వాడుకొని, ఆ తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు కోసం కష్ట నష్టాలు ఓర్చి పిల్లల్ని చదివించుకుంటే ఇప్పుడు ఈ తరం చాలా అద్భుతంగా రాణిస్తూ ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళు నిష్ణాతులుగా ఉన్నారు. మేము చిన్నప్పుడు చూసేది, మా
ఇక్కడ మహబూబ్ నగరు, జడ్చర్ల, బాల్నగరు, దేవరకొండ, కల్వకుర్తి ప్రాంతాల నుంచి వేల మంది లంబాడ బిడ్డలు కూలి కోసం హైదరాబాద్కు వచ్చి అడ్డా కూలిగా ఎక్కడ పోయినా కూడా మన లంబాడాలు కనబడే పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ ఈరోజు అట్లా లేదు పరిస్థితి. పిల్లలు చదువుకున్నందుకు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ ఆ కుటుంబాలన్నీ కూడా ఎన్నో మెట్లు పైకెక్కినాయి. ఒక్కొక్క తాండాలో ఒక్క వ్యక్తి ఉద్యోగం చేస్తే మొత్తం ఆ తాండా పిల్లలందరూ కూడా ఇన్స్పైర్ అయిపోయి టీచర్లుగా, ఎస్ఐలుగా, కానిస్టేబుల్లుగా, మిలిటరీ జవాన్లుగా, తర్వాత పెద్ద ఆఫీసర్లుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులలో కూడా వాళ్ళు చాలా రాణిస్తూ ఉన్నారు. వీళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని మన పిల్లల కోసం, కుటుంబం కోసం ఎట్లా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి చాలా చక్కగా ఈ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రతి తాండాకు పోతే ఒక విజయ గ్రూప్ 3 పోస్టులలో కూడా వాళ్ళు చాలా రాణిస్తూ ఉన్నారు. వీళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని మన పిల్లల కోసం, కుటుంబం కోసం ఎట్లా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి చాలా చక్కగా ఈ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రతి తాండాకు పోతే ఒక విజయగాథ మనకు కనబడుతుంది. ఒక సక్సెస్ఫుల్గా ఒక కుటుంబం ఉంటే దాన్ని చూసి ఇంకొక 10 కుటుంబాలు ఆ బాటలో నడిచి ఈరోజు చాలామంది దారిద్ర్యకు దిగువన ఉన్న చాలా కుటుంబాలు ఈరోజు ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాయి. నేను ఒక్కటే మా మిత్రులందరినీ కోరుతా ఉన్నా, మీ తాండాలల్లా సక్సెస్ స్టోరీస్ ఏవైనా ఉంటే, అంటే 30 ఏళ్ల క్రితం చాలా కష్టపడి పిల్లల్ని చదివించుకొని ఆ పిల్లలు గొప్పవాళ్ళైన సక్సెస్ స్టోరీలు ఉంటే మాకు చెప్పండి. దాన్ని మనం వీడియో చేసి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి ఆ వీడియో పోయేటట్టు చేసి వాళ్ళను కూడా ఇన్స్పిరేషన్లో, వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదువుకునే పద్ధతిలో మనందరం కూడా సొసైటీనే ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమాన్ని మనం అందరం చేద్దాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అది ఈ జీవో కాపీ అందరు పత్రికా మిత్రులందరికీ కూడా ఇచ్చినాం. ఇది 3 కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయింది. మళ్ళీ మన గౌరవ మంత్రి లక్ష్మణ్ గారిని మళ్ళీ అడుగుతాం. ఏదైనా ఇంకా మనకి ఏదైనా 50-60 లక్షలు ఎక్స్ట్రా అయినా సరే ఖచ్చితంగా దీని ఒక మోడల్గా మన పిల్లలకి, ఇక్కడ ఉన్న లంబాడా బిడ్డలందరికీ ఉపయోగపడేటట్టుగా ఆ భవనాన్ని తీర్చిదిద్దుతాం. దానికి వీళ్ళందరి సహకారాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను.